అయ్యే బాబోయ్, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఇంతకీ ఏమైంది అనుకుంటున్నారా? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. పండక్కి తిన్న అరిసెలు గుర్తొచ్చి మళ్ళీ చేసుకోవాలనిపించి చేస్తున్నాం. మన ఛానల్లో అసలుకే చాలా పాపులర్ అయిన వీడియో అరిసెల వీడియో. మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని వీడియో తీస్తున్నా. అయితే అరిసెలు చేసింది నేను కాదు, వేరే వాళ్ళన్నమాట. అంతా బాగానే ఉంది కదా అనుకుంటున్నారా? చెప్తా చక్కగా పొయ్యి పెట్టుకుని దాంట్లో బెల్లం వేసుకొని చక్కగా కరిగించుకొని పాకం పట్టి తడి బియ్యం పిండి వేసి చేతులు అలసిపోయేంత వరకు బాగా కలిపేసాము. యాలకులు, కొబ్బరి కూర అన్ని వేసి ఇప్పుడు నూనె కూడా వేసి అరిసెలు పొయ్యి మీద వెయ్యగానే అసలు ఏమయ్యాయో తెలియదు. అరిసెలు అయితే విరిగిపోవడం స్టార్ట్. వేరే ఆమె అరిసెలు చేస్తున్నారని చెప్పా కదా, ఆమె ఏం చేసిందంటే పాకం ముద్రగా తీసేసి బియ్యం పిండి కూడా ఎక్కువగా వేసేసారు. అందుకే పిండి ఇచ్చుకుపోయి అందరం అరిసెలు తింటామని ఎంతో ఆశపడ్డాము, కానీ చాలా బాధ అనిపించింది. ఊరికి పిండి ఇంకా వేస్ట్ చేయలేం కదా, అందుకే వెన్నప్పాలు చేసాం. వెన్నప్పాలు ఎలా అంటే మైదా పిండిలో కొంచెం పంచదార, నువ్వులు వేసి ఇలా ఉండలు చుట్టుకున్న అరిసెల ముద్దను అందులో వేసుకొని నూనెలో వేసి వేపుకోవాలి. ఇవైతే నేను ఎప్పుడు చేయలేదు, మా వాళ్ళు అయితే ఫస్ట్ టైం చేస్తున్నారు. టేస్ట్ కూడా పర్లేదు, బానే ఉన్నాయి. అరిసెలు అయితే ఎలాగో చేసుకోలేకపోయాం, కనీసం పొంగడాలన్నా చేసుకుని ఒక్కటైనా తిందాం అనుకుని కొంచెం పిండిలోన బెల్లం ఇంకా వేడి నీళ్ళు వేసి పొంగడాలకైతే రెడీ చేసాము. అంటే ఇంకా నూనెలో వేయగానే పొంగడాలు అయితే అస్సలు రాలేదు, మొత్తంగా విచ్చుకుపోయి విరిగిపోయాయి.